అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హిట్ టీవీ. ధర్మ మార్గం విత్ కౌసల్య కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన కార్యక్రమంలో ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాల్ని మనం తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం మా కౌసల్య. అలాగే ఇప్పుడు ఫిబ్రవరి 27వ తేదీన ఫాల్గుణ అమావాస్య వస్తుంది. హ్మ్. దీనివల్ల అనర్థాలు జరుగుతాయేమోనని చాలా మంది అనుకుంటూ ఉన్నారు. సో ఈ మధ్య ఏమైపోయిందంటే యూట్యూబ్ లో ప్రతిదీ కూడా నాలెడ్జ్ లా హ్మ్. కాకుండా హ్మ్. సో మిస్కన్సెప్షన్ ఎక్కువగా ఉంటుంది. ఎగ్జాక్ట్‌లీ. సో దీని వల్ల భయపడాల్సిన దానికి భయపడకుండా అనవసరమైన హ్మ్. వాటన్నిటికీ భయపడుతూ ఉన్నారు జనాలు. అవును. సో దీని గురించి చెప్పండి. నిజంగానే అనర్థాలు జరగబోతున్నాయా? జనాలకేంటంటే అమ్మా, దేవుడు 2 రకాలుంటాయి. హ్మ్. గాడ్ ఫియరింగ్ అండ్ గాడ్ లవింగ్. యాహ్! సో గాడ్ ఫియరింగ్ వాళ్ళే ఎక్కువైపోయారు 99.9%. గాడ్ లవ్ అంటే పేరెంట్స్‌నే లవ్ చేయట్లేదు. ఇంకా గాడ్‌ని ఏం లవ్ చేస్తారు వీళ్ళు? సో అందువలన ఈ కాన్సెప్ట్ అట్లా డెవలప్ అయిపోయిందనమాట. ఫియరింగ్. అందుకనే దీన్ని బ్రేక్ చేస్తూ ఫ్రెండ్లీ పోలీసింగ్, ఫ్రెండ్లీ టీచింగ్ అని చక్కగా వచ్చేసినాయి కాన్సెప్ట్స్ ఇప్పుడు. అలాగే ఇప్పుడు కూడా ఫ్రెండ్లీ దేవుడు వచ్చేసాడు. దేవుడు మన ఫ్రెండ్. అది కృష్ణుడు ఎప్పుడో ఇంట్రడ్యూస్ చేశాడు. మత్ సఖా కృష్ణ, మాతా రామో మత్ పితా రామచంద్ర, స్వామి రామో మత్ సఖా రామచంద్ర, నా ఫ్రెండే రాముడు అని. ఇప్పుడు మనం పెట్టిన ఫ్రెండ్లీ పోలీసింగ్, ఫ్రెండ్లీ టీచింగ్, ఫ్రెండ్లీ గాడ్ లవింగ్ ఇవన్నీ ఎప్పుడో ఉన్నాయి. కాబట్టి ఈ నువ్వు అన్నట్టుగా ఇప్పుడున్నటువంటి 0.0001% వీడియోస్ మాత్రమే ఎడ్యుకేటివ్గా ఉన్నాయి. మిగతావంతా కూడా నువ్వు అన్నట్టుగా కమర్షియల్ వాల్యూస్తో వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళకే తెలియదు అనమాట. అండ్ భయపెట్టడంలో నెంబర్ 1 మాస్టర్స్. వీళ్ళంతా పూర్వజన్మలో యమధర్మరాజు అసిస్టెంట్స్ అనమాట. వీళ్ళంతా భయపెట్టేవాళ్ళు. భయపెడితేనే కానీ వినరు వీళ్ళు. ఇప్పుడు ఆ మధ్య 1962లో అష్టగ్రహ కూటమి వచ్చింది. సో ఏమైనా జరిగిందా? జరగలేదు. స్కై లాబ్ అని ఒకటి ఉంది. అది పడిపోతుంది పైనుంచి ఆకాశంలో నుంచి అని అందరూ ఇళ్ళన్నీ అమ్మేసుకొని కొనుక్కొని తినేశారు. అందరూ చికెన్ మటన్లు తినేసి మొత్తం ఇంట్లో బంగారం అంతా ఖాళీ చేసేసి నా చిన్నప్పుడు. సో ఆ స్కై లాబ్ని ఏం చేసిందంటే మన టెక్నాలజీ ఒక అరేబియన్ మహాసముద్రంలో పడేలాగా చేసింది, పసిఫిక్ మహాసముద్రంలో. సో ఎప్పుడు కూడా ఈ సోషల్ డిజాస్టర్స్ జరుగుతూనే ఉంటాయి. అష్టగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి, ఇలా అందులో వచ్చిందే ఇవి ఒకటి ఈ ఫల్గుణ అమావాస్య. ఇది ఏ ఎఫెక్టుని ఇవ్వదు. ఏమీ భయపడాల్సిన పని లేదు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అమావాస్య ఇస్ వెరీ ఆస్పీషియస్ ఫర్ అస్. ఎందువలనంటే మనందరం ఎవరమ్మా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మన మొదటి క్యాపిటల్ ఏంటి? మెడ్రాస్. మనందరం కూడా కంప్లీట్ సౌత్ ఇండియాకి మెడ్రాస్ క్యాపిటల్. సో అందుకనే మనల్ని మద్రాసీలు అంటారు. అక్కడ మనం అమావాస్య తెగ రెచ్చిపోయి చేస్తాం మనం. ఒకప్పుడు అమావాస్య అంటే భయపడి చచ్చేవాళ్ళం. ఏ షాపు తీసేవాడు కాదు. ఇప్పుడు అమావాస్య అంటే ఎంజాయింగ్ అనమాట. అమావాస్య రోజున పూజలు, హోమాలు చేసేస్తున్నారు. పౌర్ణమికి పోటీ పడి పౌర్ణమిని గానగాపురం వెళ్ళిపోండి అని చెప్పి అక్కడ ఫుల్ జనాలను పెట్టి తొక్కిచ్చి పడేస్తున్నారు. జనాలకి ఏంటంటే ఏది ట్రెండింగ్లో ఉంటే అక్కడికి వెళ్ళిపోతారనమాట. సో అమావాస్య రోజున ఏమీ భయపడక్కర్లేదు. ఫాల్గుణ అమావాస్య రోజున ఆ రోజు చెయ్యాల్సినది ఏంటంటే ఎవరైతే సాధకులు ఉన్నారో, ఎవరెవరు గురువుల దగ్గర మంత్రాలు తీసుకున్నారో, ఎవరికైతే గ్రహస్థితులు బాలేదో, ఏ గ్రహ అరిష్ట స్థానగతాః తేషాం గ్రహాణం శుభ ఏకాదశ స్తనాఫలా వ్యాప్త్యర్థం ఏ పూజాం కరిష్యే అని చెప్పి సంకల్పం చెప్పుకొని చక్కగా వాళ్ళ యొక్క మంత్రాన్ని అనుష్ఠానం చేసుకోవాలా, పునశ్చరణ చేసుకొని ఆ మంత్ర పఠనం చేసిన తర్వాత దానికి హవనం చేసుకోవాలా 10% ఆఫ్ ద మంత్రంతో. దాంట్లో 10%తో తర్పణాలు చేయాలి. అలా కనుక చేసినట్లయితే తప్పకుండా ఆ మంత్రాలన్నీ కూడా సిద్ధిస్తాయి. అదేవిధంగా ఈ ఫాల్గుణ అమావాస్య రోజున ఎవరైతే తల్లిదండ్రుల మాట విననోళ్ళు ఇంకా పిండం ఏం పెడతారు చెప్పు వాళ్ళు. సో మన ఫోర్ ఫాదర్స్ అంతా ఉన్నారు. వాళ్ళు పాపం పిండాలు పెడదామని అనుకుంటారు. ఈ పంతులు గారు 2 lakhs ప్యాకేజ్ చెప్పేసరికి హడిలిపోతున్నారు వీళ్ళు. అందువలన మనకెందుకు రా నాయన అని పిండాలు పెట్టట్లే సరిగ్గా. సో అలా యాక్సిడెంట్స్లో చనిపోయినప్పుడు, కరోనాలో చనిపోయినప్పుడు ఇలాగా పిండాలు ఇవన్నీ కూడా పెట్టకుండా కర్మలు చేయడం. సో ఇవన్నీ కూడా మళ్ళీ వీళ్ళు ఒక రూల్స్ పెడతారు. పిండాలు మేమే పెట్టాలి, మీరు పెట్టకూడదు, లేడీస్ పెట్టకూడదు. ఆల్ నాన్ సెన్స్ ఇదంతా కూడా. ఎవరికి వాళ్ళే మనం ఏంటి ట్రిబ్యూట్స్ ఇస్తున్నాం, రిగార్డ్స్ చేస్తున్నాం మన పేరెంట్స్కి. దానికి ఎందుకు పెట్టకూడదు? అందుకని బద్రీనాథ్ సినిమాలో తమన్నా పెట్టేస్తుంది పిండం అతని చేత. సో ఆ విధంగా మనము ఆ ఫాల్గుణ అమావాస్య రోజున స్వయంగా పితృతర్పణాలు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. చేసుకుంటే సరిపోతుందమ్మా. ఇంకేం భయపడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. ఎన్నో విషయాల్ని, ఎన్నో సందేహాల్ని క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. చూసారు కదండి, ఇది వాటి మన కార్యక్రమం. మళ్ళీ ఇంకొక మంచి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ హిట్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్.